చపాతీలను అయితే ఇలా చిన్నగా రోల్ చేసుకున్నాం కదా, చిన్న చిన్నగా వీటిని మధ్య కొద్దిగా ఆయిల్ పూసేసుకొని అన్ని దాంట్లోకి ఇలాగా ప్రెస్ చేసుకొని మడత పెట్టుకోవాలి. కాస్త పొడిపిండి కూడా చల్లుకొని ఇలా మడత పెట్టేసుకోవాలి. అన్నిటినీ ఇలాగ మడతేసి పెట్టుకొని చపాతీలు అయితే రుద్దేసుకోవాలి. పెద్దగా అవసరం లేదు, చిన్న చిన్నగా వేసుకున్నా కానీ కాలేటప్పుడు అయితే చాలా పొంగిపోతాయండి, అంత చపాతీలు బాగా వస్తాయి. కింద అయితే పొడిపిండే చల్లుకోవాలి, ఆయిల్ అవసరం లేదు. మేమైతే పొడిపిండే చల్లేసుకుంటాం. ఇలాగ రుద్దేసుకోవాలి చపాతీ. అన్నిటిని ఇలా రుద్దేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని చపాతీ వేసుకోవాలి. పాలకూర పప్పు అయితే రెడీ అయింది అండి, టేస్ట్ చేద్దాం. చపాతీలు పక్కన పెట్టేసుకున్నాము. కాస్త పప్పు అయితే వేసుకున్నాము. ఇంకా బెండకాయ అన్నమాట, బెండకాయ వేసుకుని ఈరోజు టిఫిన్ అయితే చేసేస్తాం. పాలకూర వల్ల చాలా యూజ్ ఉందండి. పాలకూరనే కాదు, ఏ ఆకుకూరలైనా డెఫినెట్గా తినాల్సిందే. ఈ కాలంలో ఆకుకూరలు మన శరీరాన్ని ఎంతో చాలా ఉపయోగపడుతుంది. అలాగే మిరియాల చారు, ఈరోజు మిరియాల చారు రసం, ఇది ఇంకా మంచిదన్నమాట మిరియాల చారు. ఎందుకంటే మిరియాల చారులో చాలా వాటిని జలుబును, దగ్గును, కఫాన్ని తగ్గించే ఔషధ గుణాలన్నీ ఎన్నో ఉన్నాయి. దీంట్లో మనమైతే మిరియాల చారులో మిరియాలు ఇంకా ఒట్టిమిర్చి, కొన్ని మినపగుళ్ళు, కొంచెం కరివేపాకు,
ఇంకా రాతి పువ్వు, ఇంకా కొన్ని శనగ బ్యాళ్ళు, కొన్ని కంది బ్యాళ్ళు అన్నీ వేసి ఇంకా కొద్దిగా ఫ్రై చేసి పొడి చేసుకొని మిక్సీ పట్టుకునే చారు అన్నమాట ఇది. దగ్గు తగ్గిస్తుంది, జలుబు తగ్గిస్తుంది, జ్వరం ఉన్నా తగ్గిస్తుందండి. అలాంటి రెసిపీస్ని మనము ఎప్పుడు అయినా చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడైతే మనం టిఫిన్ చేద్దాం రండి. టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేసి చూపిస్తాను. మీరు కూడా తిందిరండి, ఓకేనా? రండి తినండి. పాలకూర, బెండకాయ మీకోసమే, ఓకేనా? ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ అండి. పాలకూర పప్పు, చపాతి, వావ్. నా స్టైల్లో మా ఇంట్లో ఇలాగ చేస్తామండి, మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసినందుకు థ్యాంక్స్ అండి. బాయ్. వంకాయ అంటే ఎంతమందికి ఇష్టం అండి? ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే. వంకాయతో కర్రీ చేసుకోవచ్చు, గుత్తి వంకాయ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు వంకాయతో పచ్చిమిరపకాయలు కలిపి పచ్చిమిరపకాయల వంకాయ కర్రీ అయితే తయారు చేసుకున్నాం. దానికైతే పచ్చిమిరపకాయలు కొన్ని ఒక 12 మన స్పైసీ పచ్చిమిరపకాయలు అయితే కాస్త తక్కువ వేసుకోవాలి. ఇవి నార్మల్ పచ్చిమిరపకాయలు ఒక 10 వేసుకుంటున్నాను ఈ వంకాయలకైతే. ఇవి ఒక అర్ధ కేజీ ఉండొచ్చు అనుకుంటా. ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, అంతేనండి. ఇంకా దానికైతే కాస్త పసుపు, ఈ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసుకున్నాము, మిక్సీలో వేసేసుకున్నాము. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసేసుకొని, తగినంత ఉప్పు వేసేసుకున్నాము, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాము, మిక్సీ పట్టుకున్నాము. మిక్సీ పట్టేసుకొని దీనికైతే కొంచెం పసుపు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఇంకా పోపు దినుసులు అన్నమాట, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు 2, ఇంకా 2 ఎండుమిర్చి అన్నమాట.